విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో సినిమా రంగంలోని మహిళలకు గౌరవము, రక్షణ చర్యలపై మరొకసారి చర్చ జరుగుతోంది. అవకాశాల కోసం పోటీ పడే ఈ రంగంలో ఆ అభిలాషనే ఆసరాగా తీసుకుని కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్న సంఘటనలపై చాలా కాలంగా నిరసన వ్యక్తమవుతోంది. 2006లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చోట్ల పెద్ద ఎత్తున మీటూ ఉద్యమం జరిగింది. తమకు ఎదురైన లైంగిక వేధింపులపై ఎందరో బాధిత మహిళలు గొంతెత్తారు. ఆ తర్వాత అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు వంటివి తప్ప దాదాపుగా ఏ పరిశ్రమలోనూ విచారణ జరపలేదు. ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు. కేరళలో 2017 ఫిబ్రవరిలో భావన అనే నటిపై కారులోనే కొందరు లైంగిక దాడికి ప్రయత్నించడం, ఆమె తప్పించుకుని రెండో రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు స్పందించారు. విమెన్ వింగ్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC ఏర్పడి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కు వినతి పత్రం ఇచ్చారు. వామపక్ష ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె హేమ నేతృత్వాన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ముందుకు నేరుగా వచ్చి మాట్లాడడానికి కొంతమంది వెనకాడుతున్నారని తెలిసిన తర్వాత ఫిర్యాదుదారుల వివరాలు, విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టబోమని చెప్పేసి ఏ రూపంలోనైనా తమకు వాంగ్మూలాలు అందజేయవచ్చునని చెప్పేసి జస్టిస్ హేమా కమిటీ ప్రకటించింది. ఎక్కువ మందిని కలవటానికి, వారి ఫిర్యాదులు నమోదు చేయటానికి ప్రాధాన్యం ఇచ్చింది. 2 ఏళ్ల పాటు విచారణ జరిపి 2019 డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికను బయట పెట్టమని కొందరు డిమాండ్ చేయగా అంశాల్లోని సున్నితత్వం, ఫిర్యాదుదారుల గోప్యత తదితర కారణాల వల్ల నివేదిక బహిరంగ వెల్లడికి జస్టిస్ హేమా కమిటీ ఒప్పుకోలేదు. సున్నిత అంశాలను మినహాయించి మిగతా అంశాలను వెల్లడించాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో ఆగస్టు 15న ఈ నివేదిక బహిర్గతమైంది. జస్టిస్ హేమా కమిటీ ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. మలయాళ సినిమా పరిశ్రమలో కొంతమంది మగ దర్శకుల, నటుల పెత్తనం సాగుతుందని, ప్రశ్నించే వారిపై అనధికార నిషేధం కొనసాగుతుందని, మహిళా నటులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, సర్దుకుపోవటం, రాజీపడటం అనేది ఒక సూత్రంగా అమలు చేయబడుతోందని వివరించింది. జూనియర్ నటుల పట్ల తీవ్రమైన వివక్ష ఉందని, పని ప్రదేశాల్లో బట్టలు మార్చుకోవటానికి కానీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ తగిన ఏర్పాట్లు ఉండడం లేదని చెప్పేసి కూడా పేర్కొంది ఈ కమిటీ. చిన్న నటులతో రాతపూర్వక ఒప్పందాలు ఉండటం లేదని, ఎక్కువ పని చేయించుకుని తక్కువ వేతనాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. 4 ఏళ్ల క్రితం నివేదిక తనకు అందిన నాటి నుంచి సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణ చర్యలను LDF ప్రభుత్వం చేపట్టింది. నిర్మాతల మండలితో, దర్శకులతో సంప్రదింపులు జరిపి షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు తగు సదుపాయాలు కల్పించేలాగా చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఉన్న కొన్ని శక్తులు ఈ నివేదికలోని సున్నిత అంశాలపై రచ్చ చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అందులో భాగంగానే కమిటీ వేసి విచారణ జరిపించామని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మరోసారి స్పష్టం చేశారు. కేరళ సమాజంలో నెలకొని ఉన్న చైతన్యపూరిత వాతావరణం సినీ పరిశ్రమలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. హక్కుల పట్ల, ఆత్మగౌరవం పట్ల తగినంత ఎరుకను అక్కడి నటీనటులు ప్రదర్శిస్తారు. మీటూ ఉద్యమం జరిగిన దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ ప్రభుత్వము ఎలాంటి కమిటీలను వేసి విచారణ జరపలేదు. కేరళలో మాత్రమే అలాంటి ప్రయత్నం జరిగింది. జస్టిస్ హేమా కమిటీ నివేదికలో పేర్కొన్న పరిస్థితులు అన్ని సినీ పరిశ్రమల్లోనూ నెలకొని ఉన్నాయి. నటీనటులకు సమాన గౌరవం, జూనియర్ నటులకు తగు సదుపాయాల కల్పన, పారితోషకాల్లో తీవ్ర వ్యత్యాసాలు నివారణ వంటివి ప్రయత్నపూర్వకంగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ కల్పించాల్సి ఉంది. కేరళ వలె ప్రభుత్వాలు అన్ని చోట్ల కూడా విచారణ, అధ్యయనం జరిపించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.